నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి నేషనల్ హైవేల పైన వంతెనలు, అండర్ పాస్లు, బ్రిడ్జీలు లేక వాహనదారులు మరియు ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ ఇబ్బందులు ఉన్న చోట అండర్ పాస్లు, కొత్త వంతెనలు నిర్మించడానికి ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ రాష్ట్రంలో జాతీయ రహదారులు, ముఖ్యంగా నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 163, నేషనల్ హైవే 65 పరిధిలో మొత్తం ఇవి బాగా రద్దీగా ఉంటున్నాయి. వీటి మీద 28.97 కిలోమీటర్ల మేర ఈ కొత్త వంతెనలు, అండర్ పాస్లు, సర్వీస్ రోడ్లు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. వీటికి గాను 825 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. వీటిని ఇటీవలే కేంద్ర మంత్రులు కూడా శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. ఈ నేషనల్ హైవే 44 పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గుడిహత్నూరు వద్ద కిలోమీటర్ మేర అండర్ పాస్లు అయితే నిర్మించనున్నారు. ఈ యొక్క మావల చెక్ పోస్ట్ వద్ద 1.4 కిలోమీటర్ మేర సర్వీస్ రోడ్డు, రిటైనింగ్ వాలు, తీగాగొంది నిర్మించనున్నారు. అట్లనే తీగాగొంది వద్ద 26.17 కిలోమీటర్లతో కిలోమీటర్ మేర 6 వరుసల అండర్ పాస్ను నిర్మించనున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ పరిధిలోని మబ్కాల్ క్రాస్ రోడ్డు వద్ద కిలోమీటర్ మేర సర్వీస్ రోడ్డు, అండర్ పాస్ల నిర్మాణం అయితే చేపట్టనున్నారు. ఇక సిఎంసి జంక్షన్ వద్ద అండర్ పాసు, సర్వీస్ రోడ్డు, చిట్టాపూర్ జంక్షన్ వద్ద 2.7 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్డు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అయితే నిర్మించనున్నారు. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బాలానగర్ వద్ద 1.26 కిలోమీటర్ల మేర 6 వరుసల అండర్ పాస్ నిర్మాణంతో పాటు వల్లూరు, కోమటపల్లి జంక్షన్ల వద్ద 3.45 కిలోమీటర్ల మేర 6 వరుసల అండర్ పాస్ నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నారు. ఇక ఈ హైదరాబాదు, విజయవాడ పరిధిలోని నేషనల్ హైవే 65పై కూడా కొన్ని వంతెనలు, ఈ యొక్క అండర్ పాస్లు లేక వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదు, విజయవాడ నేషనల్ హైవే 65పై ధర్మోజీగూడ వద్ద 6 వరుసల అండర్ పాస్ను నిర్మిస్తున్నారు. అట్లానే అక్కడే సర్వీస్ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. అట్లనే టేకుమట్ల సమీపంలో జంక్షన్ తొలగింపుతో పాటు ప్రయాణికుల సౌలభ్యం దృష్టిపై ఈ యొక్క దృష్టి సారించారు. ఏది ఏమైనా ఈ ఆంధ్రాకు వచ్చేటువంటి నేషనల్ హైవే 65 హైదరాబాద్, విజయవాడ కానీ, అట్లానే నేషనల్ హైవే 44 కానీ, నేషనల్ హైవే 163 కానీ, ఇవి అవసరమైన చోట ఈ యొక్క అండర్ పాస్లు, కొత్త వంతెనలు, కొత్త అండర్ పాస్లు నిర్మించడానికి కేంద్రం సన్నద్ధమైంది ఫ్రెండ్స్. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.